సింహరాశి వారికి 6, 7, 8 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ముఖ్యంగా చెప్పాలంటే గనక మీరు కోరుకున్నట్టుగా మీ లైఫ్ ఉండబోతుంది. మీరు జాక్‌పాట్ కొట్టబోతున్నారని చెప్పొచ్చు. అద్భుతమైన ఫలితాలనైతే చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ 3 రోజులు కూడా మీరేంటంటే పట్టిందల్లా బంగారంలాగా మారబోతుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరగటం, అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండటం, మీరేంటంటే గనక కొత్త కొత్త విషయాల గురించి తెలుసుకోవటం, అలానే కాకుండా ప్రతి పని కూడా మీకు అనుకూలంగా మారటం, ప్రతి పనిలో కూడా మీరు విజయం సాధించటం, ఇదంతా కూడా జరుగుతుందని చెప్పొచ్చు. అయితే సింహరాశి వారికి మంచి కాలం అనేది ప్రారంభమైంది. వీళ్ళకు చాలా అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. కానీ ఈ యొక్క దోషం అనేది మీ జీవితంలో ఉండి ఇదొక్కటి చూసుకోండి, మిగతా అదంతా కూడా మీకు పర్ఫెక్ట్గా ఉండబోతుందని చెప్పొచ్చు. అసలు ఈ 3 రోజులు మీకు ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సింహరాశి గుణగణాలు మనందరికీ తెలిసిందే కదా. మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు, చాలా మంచి వ్యక్తులు, అందంగా ఉంటారు, అందమైన మనసు ఉంటుంది, అందరినీ కలుపుకొని పోతారు, అందరితో ప్రేమతో మాట్లాడుతూ ఉంటారు, విభేదాలు లేకుండా ఏంటంటే కనుక అందరితో కలిసిమెలిసి ఉంటారండి. నువ్వు ఇట్లా నేనట్లా అన్నట్టుగా ఏంటంటే కనుక భేద భావాలు అస్సలు కూడా చూడరు. ఏదున్నా స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు. నచ్చితే అంటే నచ్చిందని చెప్తారు, నచ్చకపోతే నచ్చలేదని చెప్తారు. కానీ బాగాలేకున్నా బాగుందని చెప్పడం, అలానే కాకుండా ఇష్టం లేకున్నా కష్టంగా వీళ్ళు భరించడం, ఇలాంటివి అయితే వీళ్ళు చెయ్యరనమాట. మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు కాబట్టి భగవంతుడు ఎన్ని కష్టాలు ఇచ్చినా కానీ ఆ కష్టాలకు తగ్గట్టుగా ప్రతిఫలాన్ని కూడా ఇస్తాడండి. అంటే ఆ కష్టానికి తగ్గట్టుగా ఏంటంటే కనుక ప్రతిఫలం అందిస్తాడు. అలానే కాకుండా ఏదైనా సమస్య వస్తే దానికి పరిష్కారాన్ని కూడా భగవంతుడే చూపిస్తాడనమాట. సింహరాశి వారు చాలా అంటే మంచి గుణగణాలను కలుగుంటారు, చాలా అందమైన వ్యక్తులు అనమాట. అలానే కాకుండా ఏంటంటే సింహంలాగా గర్జిస్తూ ఉంటారండి. ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఎవరికి ఏదైనా సమస్య వస్తే వీళ్లకు తెలిసిన వాళ్ళకి కావచ్చు, వీళ్ళ బంధువర్గంలో కావచ్చు, ఫ్రెండ్స్ సర్కిల్లో ఖచ్చితంగా అక్కడ వీళ్ళు ఉంటారండి. ఎందుకంటే ఒక భరోసా ఇస్తారనమాట. నేనున్నా కదా, నువ్వు టెన్షన్ పడకు అన్నట్టుగా ఒక భరోసా ఇస్తారనమాట. కొంతమంది ఉంటారు కదండి, అవసరానికి ఏంటంటే కనుక వాళ్ళను వాడుకొని ఆ తర్వాత వదిలేస్తూ ఉంటారు. అవసరం ఉన్నంతసేపే బాగా మాట్లాడి అవసరం తీరిన తర్వాత దూరం పెడుతూ ఉంటారు. ఇది సింహరాశి వారికి కూడా జరుగుతుంది. నిజం చెప్పాలంటే కనుక డబ్బు కోసం మాత్రం వీడి కోసం అంటే డబ్బు కోసం వీళ్ళతో స్నేహం చేసే వాళ్ళు చాలామంది ఉంటారనమాట. వాళ్ళ అవసరాలన్నీ కూడా అయిపోయిన తర్వాత వీళ్ళని దూరం పెడుతూ ఉంటారండి. అప్పుడు సింహరాశి వారు బయటికి ఏం చెప్పుకోరు, కానీ లోపల మాత్రం చాలా బాధపడతారండి. అయ్యో ఇలా అయిపోయిందేంటి, ఇలా జరిగిందేంటి, నాకెందుకు పదే పదే ఇలా జరుగుతుంది అన్నట్టుగా బాధపడతారనమాట. ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఎంతటి బాధ ఉన్నా కానీ బయటికి చెప్పుకోరండి. చెప్పుకోవడానికి అసలు ఇష్టపడరు నిజం చెప్పాలంటే. అంటే ఒకరితో పంచుకుంటే ఏం జరుగుతుంది, ఒకరి వల్ల నాకేం లాభం కలుగుతుంది, ఒకరి వల్ల ఇంకా నేను నష్టపోతాను అని ఒంటరిగా ఉండి బాధపడటం తప్ప వీళ్ళు ఏంటంటే కనుక నలుగురితో పంచుకొని నలుగురితో ఆ బాధల్ని షేర్ చేసుకోరు. అలాంటి అలవాటు కూడా వీళ్ళకు లేదని చెప్పొచ్చు. ఏదో భరించలేని సమస్య ఉంటే మాత్రమే చెప్తారు, కానీ నార్మల్గా మాత్రం ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ సమస్యలు కానీ చెప్పుకోరు. డబ్బున్నా ఒకేలాగా, డబ్బు లేకపోయినా ఒకేలాగా ఉంటారండి. కొంతమంది ఉంటారు కదా, సిరి మధ్యలో రాగానే అంటే సంపద కొంచెం అంటే పెరిగిపోగానే డబ్బు ఉందనుకోండి చూయించుకుంటారు, అంటే కొంచెం ఎగిసెగిసి పడుతూ ఉంటారు. కానీ వీళ్ళు అలా కాదండి, లేకున్నా ఒకేలాగా ఉన్నా ఒకేలాగా. కాకపోతే వీళ్ళు ఏంటంటే కనుక వీళ్ళల్లో ఎక్కువగా నిజం చెప్పాలంటే రిచ్నెస్ అనేది కనిపిస్తుంది. 10 రూపాయలున్నా, వీళ్ళ దగ్గర 100 రూపాయలున్నా, లేదంటే వీళ్ళ దగ్గర బాగా సంపాదన ఉన్నా సరే, లేకపోయినా సరే వీళ్ళు ఏంటంటే కొంచెం అంటే ఉన్న వాళ్ళలాగా కనిపిస్తూ ఉంటారు. అందుకే వీళ్ళకు విపరీతంగా నరదిస్తుంటుందన్నమాట. రూపాయి సంపాదిస్తే చూసేవాళ్ళు ఏంటంటే కనుక 10 రూపాయలు సంపాదించారని భావిస్తూ ఉంటారండి. దానివల్ల ఏంటంటే కనుక వీళ్లకు నరదిష్టి విపరీతంగా పెరిగిపోతుందన్నమాట. అయితే సింహరాశి వారికి 3 రోజులు కూడా చక్కగా ఉండబోతుందండి. జాక్‌పాట్ కొట్టబోతున్నారు. నిజం చెప్పాలంటే కనుక పెద్ద పెద్ద పనులు రాబోతున్నాయి. ప్రాజెక్టులు అంటారు కదా, అలాంటి ప్రాజెక్టులను చేపట్టబోతున్నారు. పెద్ద పెద్ద పనులు రాబోతున్నాయి. వృత్తిపరంగా చాలా చక్కగా ఉండబోతుంది. వ్యాపార పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. ఏ పని చేసినా కానీ అందులో పెద్దగా ఆటంకాలు ఉండవు. పోయిన రోజులు మనం పోల్చుకుంటే ఏంటంటే కనుక ఏదైనా పని చేస్తే అందులో ఆటంకాలు రావటం, అడ్డంకులు రావటం, పనులు మధ్యలోనే ఆగిపోవటం, విపరీతంగా నష్టాలు ఏర్పడటం, కష్టాలు రావటం, ఇదన్నీ కూడా జరిగాయి కదా. కానీ ఇప్పుడు అలా కాదండి. మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది, మీరు ఏది అనుకుంటే అది జరుగుతుంది. మీ లైఫ్ ఏంటంటే కనుక చేంజ్ అయిందనమాట. ఎలా అంటే గ్రహాల అనుకూలత, దైవ బలము, అలానే కాకుండా మీరు చేసే కొన్ని పూజల వల్ల, దానికి తోడు ఏంటంటే మీ నమ్మకం అండి. ముఖ్యంగా నమ్మకం ఉందనుకోండి, మనం ప్రతి దాన్ని కూడా జయించవచ్చు. అలానే కాకుండా కష్టపడే తత్వం కూడా వీళ్ళల్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి భగవంతుడి ఆశీస్సుల వల్ల, వీళ్ళ యొక్క నమ్మకం వల్ల వీళ్ళు లైఫ్లో ఇంకా ముందుకు వెళ్ళబోతున్నారని చెప్పొచ్చు. జాక్‌పాట్ అయితే కొట్టబోతున్నారు. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే వీరు చూసే అవకాశం అయితే ఉంటుంది. అంటే
ఇక్కడ మనం చూసుకుంటే 100లో మీకు ఒక 80% బాగుందండి. ఒక 20% ఏంటంటే చిన్న చిన్న సమస్యలైతే ఉన్నాయి. మరీ పెద్ద సమస్యలు ఉన్నాయని చెప్పట్లేదు, కానీ చిన్న చిన్న సమస్యలైతే ఉన్నాయి. వాటిని మీరేంటంటే గనక సర్దుకోగలుగుతారు. వాటిని ఏంటంటే మీరు ఆ సమస్యల్ని అంటే మీకు మీరు సాల్వ్ చేసుకోగలుగుతారనమాట. ఇలా ఈ 3 రోజులు కూడా బాగుంటుందన్నమాట. మనం ముందే చెప్పాం కదా, పెద్ద పెద్ద ప్రాజెక్టులు రాబోతున్నాయి. చక్కగా చేతుల నిండా పని ఉంటుంది, చేతి నిండా డబ్బాడుతుంది. అలానే కాకుండా సమస్యలు పోతాయి, అప్పుల బాధల నుంచి బయటపడతారు, అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి, ఆరోగ్యం బాగుంటుంది, ఫ్యామిలీలో అధికంగా సపోర్ట్ ఉంటుంది. అలానే కాకుండా బయటి నుంచి కూడా అంటే ఇటు ఫ్రెండ్స్ సర్కిల్, బంధువర్గం నుంచి కూడా మంచి ఆదరాభిమానం లభిస్తుంది. పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. గతంలో కూడా అండి పెట్టిన పెట్టుబడుల రీత్యా మీకు ఏంటంటే ధనం వస్తుందండి. నిజం చెప్పాలంటే కనుక పోగొట్టుకున్న ధనాన్ని కూడా తిరిగి మీరు పొందే అవకాశం ఉంటుంది. అప్పులు తీర్చుకోగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీరు ఏంటంటే కనుక కలిసి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట. ఏ పని చేసినా కానీ అందులో కొంచెం అంటే మీకు ముందు ఏంటంటే అందులో కొంచెం డిస్టర్బెన్స్ కనిపించిన తర్వాత మీకు ఖచ్చితంగా లాభం అయితే వస్తుందన్నమాట. చేతి నిండా పని ఉంటుంది. పని పట్ల ఏంటంటే కనుక కొంచెం శ్రద్ధ వహించండి. అలసిపోతారండి నిజం చెప్పాలంటే. ఈ పనితీరు కావచ్చు, అలానే కాకుండా ఈ కొంచెం బిజీగా ఉండే లైఫ్లో బాగా అలసిపోతారు. అలసట అనేది పెరిగిపోతుంది. దానివల్ల ఏంటంటే పదే పదే కోపం వస్తుంది. ఇది ఒక్కటి చూసుకోండి. ఎక్కువగా ఆలోచించకండి. ఎక్కువగా ఏంటంటే కనుక పనులు చెయ్యకండి. ఒక లిమిట్లో చెయ్యండి. దానివల్ల మీకు మంచి జరుగుతుంది. లేకపోతే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే అంత బాగానే ఉంటుంది పని చేసి ఇంటికి వచ్చిన తర్వాత. లేదంటే కనుక పని చేసేటప్పుడే కొంచెం ఏంటంటే అలసటగా అనిపించడం, ఉన్నట్టుండి కళ్ళు తిరిగినట్టు అనిపించడం, అలానే కాకుండా ఏంటంటే ఏంటి ఇలా అవుతుంది అన్నట్టుగా కొంచెం మీరు గాబరా పడిపోతారు. కానీ ఏం కాదు, పర్వాలేదు. కొంచెం ఏంటంటే ఆలోచన తగ్గించండి, పనులు ఒక లిమిట్గా చేయండి. ఎక్కువగా ఏంటంటే కనుక మీరు ఉరుకులు పరుగులు లాగా చేసుకొని మీకు మీరే ఏంటంటే కనుక అనారోగ్యాన్ని కొనైతే తెచ్చుకోకండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఫ్యామిలీ పరంగా కూడా బాగుంటుందండి. అటు అమ్మ నాన్న పరంగా ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. పిల్లల పరంగా కూడా బాగుంటుంది. విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది. విద్యలో బాగా రాణించగలుగుతారు. కొత్తగా ఎవరైనా అడ్మిషన్స్ ఉంటాయి కదా కొంతమందికి, వాళ్ళకి ఏంటంటే మంచిగా వాళ్ళకు అంటే వాళ్ళు కోరుకున్న విద్య లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా బాగానే ఉంటుందన్నమాట. ఓవరాల్గా అంతా బాగానే ఉంటుంది. చేసే పనుల తీరు కూడా అండి బాగుంటుంది. బాస్ నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారు. ఓవరాల్గా ఏంటంటే కనుక ఒక అంటే నెమ్మదిగా పడవ అంటారు కదండి, అలా ప్రయాణిస్తూ ఉంటుంది మీ లైఫ్. అంత గజిబిజిగా లేదు, అలానే ఏంటంటే కనుక మరీ వావ్ బాగుందని కూడా లేదండి. మధ్య రకంగా ఉంటుంది, పర్వాలేదు. పోయిన రోజుల కంటే ఇప్పుడు చాలా బెటర్ అని చెప్పొచ్చండి. షూరిటీ సంతకాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. పని తీరు బాగుంటుంది. పని పట్ల చాలా వరకు కూడా చెప్పాలంటే కనుక మంచి మంచి ప్రశంసలు లభిస్తాయి. బదిలీలు అయ్యే అవకాశం ఉంటుంది. జీతాల మీద చర్చ కూడా జరుగుతుంది. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కొత్త వ్యాపారాలు కూడా మొదలు పెడతారండి. కొత్తగా ఏంటంటే కనుక పనులు చాలా ఎక్కువగా పనులు ఉంటాయి. కానీ ఏది చెయ్యాలి, ఏది అంటే ఎండ్ చేయాలనేది కొంచెం గజిబిజిగా ఉంటుంది. అది చూసుకోండి. మిగతాదంతా కూడా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. కొంచెం కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. పదే పదే కోపం వస్తుంది కాబట్టి దానివల్ల మీరు ఏంటంటే కనుక నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఉంటుందండి. ధనం, సంపాదన, ఐశ్వర్యం, పేరు, ప్రతిష్టత, గౌరవం ఇదంతా కూడా మీ వెంట ఉంటుందని చెప్పొచ్చు. అలానే ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా మీ వెంట ఉందండి. ఆ శివయ్య అనుగ్రహం వల్లనే మీరు లైఫ్లో ముందుకు వెళ్ళబోతున్నారు. శివయ్య అనుగ్రహం వల్లనే ఏంటంటే కనుక ఇదంతా కూడా జరుగుతుంది. ఆ పరమశివుడి ఆశీస్సుల వల్ల ఏంటంటే కనుక ఎల్లప్పుడూ కూడా మీరు సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పొచ్చు. అందుకే రేపు సోమవారం ఉంది కాబట్టి ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసి ఇంటిని వాకిలి శుభ్రం చేసుకుని ఉతికిన వస్త్రాలు ధరించి ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి, ఇంట్లో దీపారాధన చేసుకోండి. దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి ఈ యొక్క సింహరాశి వారండి పాలతో కానీ నీళ్లతో కానీ లేదంటే నీళ్ళల్లో కొంచెం పంచదార కలిపి కానీ లేకపోతే నీళ్ళల్లో విభూది కలిపి పసుపు కలిపి కానీ మీరు అభిషేకం చేయండి. ఇలా విడివిడిగా నీళ్లు తీసుకొని కూడా అభిషేకం చేసుకోవచ్చు. ఇలా అభిషేకం చేసుకుంటే మీరు కోరిన కోరికలు తీరుతాయి. శివానుగ్రహం కలిగి గ్రహాల అనుకూలత పెరిగిపోతుంది. గ్రహబలం అనేది కూడా ఏంటంటే కనుక బలపడుతుంది. గ్రహాలు నీచ స్థాయిలో నుంచి మంచి స్థాయిలోకి ప్రయాణిస్తాయి. అలానే కాకుండా జాతక సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. మీకుండే కొన్ని ఆటంకాలు అడ్డంకులు కూడా తీరిపోతాయి. అలాగే మీరు చేసే ప్రతి పనిలో కూడా సక్సెస్ అనేది ఉంటుంది. పనుల పట్ల మీరు మోసపోతున్నారు కదా, చాలా వరకు కూడా ఏంటంటే కనుక కొంతమంది పని ఇస్తామంటారు, ఆ తర్వాత ఇవ్వమంటారు, కొంతమంది డబ్బు ఇస్తామంటారు, కొంతమంది ఇవ్వనంటారు. ఇలా ఏంటంటే జరుగుతుంది కదా, అలా జరగకుండా ఉండటానికి కూడా ఎక్కువగా అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓవరాల్గా మీకు అంతా కూడా బాగానే ఉంటుంది కాబట్టి ఆ పరమేశ్వరుణ్ణి ఈ విధంగా పూజించండి. ఇంకా మీకు ఏంటంటే కనుక మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు వస్తాయి. బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు ఓం నమ శివాయ అనుకుంటూ వెళ్ళండి. మీరు వెళ్ళిన ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. పనుల పట్ల మీకు చక్కటి ఫలితాలు కూడా ఉంటాయి. మీరు మాట్లాడే విధానం చాలా మందికి నచ్చుతుంది. మీరు అంటే వివరిస్తారు కదండి, చక్కగా వివరంగా చెప్తూ ఉంటారు కదా, ఎక్స్ప్లెయిన్ చేయడంలో మీరు దిట్ట అని చెప్పొచ్చు. అంటే చాలా చక్కగా మాట్లాడతారు. మాట్లాడే పద్ధతి చాలా మందికి నచ్చుతుంది. ఇక అలానే కాకుండా ఏంటంటే చూడటానికి ఎంత అంటే సైలెంట్గా ఉంటారో అంత వైలెంట్ అండి, బయటికి కనిపించరు. అలానే కాకుండా
మీరు అంటే ఉద్యోగపరంగా అండి చెప్పాలంటే గనక మీరు ప్రయత్నిస్తే తప్పకుండా ఉద్యోగం లభిస్తుంది. కాకపోతే ఏంటంటే గనక గట్టిగా ప్రయత్నించండి. గట్టిగా ప్రయత్నిస్తే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అలానే కాకుండా పోయిన ఉద్యోగం కూడా తిరిగి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి. అలాగే వచ్చేసి ఏంటంటే గనక కొంచెం మీకే ఏంటంటే గనక బరువు పెరిగిపోయిందని ఒక అంటే ఫీలింగ్ అనేది వస్తుందన్నమాట. నిజం చెప్పాలంటే గనక కొంచెం గజిబిజిగా ఉన్నప్పుడు కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది. పనుల పట్ల అండి కొంచెం బాధగా ఉంటుంది, కానీ పర్వాలేదు అన్నట్టుగా ఏంటంటే గనక ప్రతి పనిని మీకు అనుకూలంగా మార్చుకొని చేసుకుంటారు. ఇక తర్వాత స్త్రీలతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. స్త్రీలు ఏంటంటే గనక కావాలని మిమ్మల్ని టార్గెట్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అందుకే స్త్రీలతో మాట్లాడేటప్పుడు, స్త్రీలతో వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. అలానే కాకుండా ఏంటంటే కనుక మర్యాద ఇచ్చి మాట్లాడండి. విలువ లేదు అది ఇదని ఏంటంటే కనుక కొంచెం గొడవలు అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి స్త్రీలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. స్త్రీ వల్లనే ఏంటంటే కనుక ధనం లభిస్తుంది. అప్పు తీర్చుకోవాలన్నా మీరు డబ్బు అడిగారు కదండి, వేరే వాళ్ళని డబ్బు అడిగిన వాళ్ళ ఏంటంటే కనుక స్త్రీల పరంగా లాభం చేకూరుతుంది. స్త్రీ వల్ల ఖచ్చితంగా ధనప్రాప్తి కలుగుతుంది. అలానే కాకుండా మీరు వస్తువు కానీ వాహనం కానీ కొనుగోలు చేస్తారు. సంతానం లేని వారికి సంతానం లభిస్తుంది. ఓవరాల్గా ఇంటి పరంగా అయితే చాలా చక్కగా ఉండబోతుందని చెప్పొచ్చు. వ్యాపార పరంగా, వృత్తిపరంగా కూడా బాగుంటుంది. ఇంకా ఇంట్లో కూడా సంపదలు పెరుగుతాయి. దైవానుగ్రహం వల్ల ఏంటంటే కనుక లైఫ్లో ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. పట్టిందల్లా బంగారం లాగా మారుతుంది. హ్యాపీనెస్ అనేది ఉంటుంది. సాడ్నెస్ అనేది తొలగిపోతుంది. గత రోజుల కంటే ఈ రోజులు బాగున్నాయి అన్నట్టుగా ఒక ఫీలింగ్ అనేది మీలో కలుగుతుందని చెప్పొచ్చు. అంతా ఏంటంటే కనుక శ్రమ అనేది ఉండదండి. కొంచెం ఏంటంటే పని భారం అనేది ఉంటుంది, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మీరు చాలా అలసిపోతూ ఉంటారు. ఇదొకటి చూసుకుంటే మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్. ఇంకా ఓవరాల్గా ఏంటంటే కనుక మీకు మంచి ఫలితాలు వస్తాయి. వీలుంటే ఏంటంటే కనుక ఆవుకు ఆహారం తినిపించండి. అంటే గోమాతకి ఏంటంటే కనుక బెల్లంతో కూడిన ఆహారం కానీ, లేదంటే నార్మల్గా చెప్పాలంటే కనుక ఏదైనా తోటకూర కానీ ఇలాంటివి ఏంటంటే కనుక ఆవుకు పెట్టండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, సింహరాశి వారు నమ్మినా నమ్మకపోయినా ఏంటంటే కనుక జీవితంలో భరించలేని కష్టాలు వస్తూ ఉంటాయి కదా, వాటి వల్ల మీరు చాలా సఫర్ అయిపోతూ ఉంటారు కదండి. ఏం చేయాలో అర్థం కాదు కదా. అయితే అలాంటి వాళ్ళు ఈ యొక్క సింహరాశి వారు ఏం చేయండి అంటే కనుక ఆవుకు టమాటాలను తినిపించి కుడి చేతితో నుదుటి భాగాన తాకండి. అలా తాకితే ధనద్వారాలు తెచ్చుకొని ఏంటంటే కనుక ధనం రావటం జరుగుతుంది. మీరు అంటే ఇలా కష్టాల్లో పడిపోతారు కదా, వాటి నుంచి మీరు బయటికి రాగలుగుతారు. మీకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. కాబట్టి టమాటాలను తినిపించండి. కోరికలు తీరట్లేదు, ఏది కోరుకున్నా జరగట్లేదని భావిస్తారు కదా, అలాంటి వాళ్ళు పాలకూర పెట్టండి. ఇక మీ లైఫ్ బాగుండాలి, ఎలాంటి ఒడిదుడుకులు ఉండకూడదు అనుకునేవారు బెల్లంతో కూడిన ఆహారం పెట్టండి. అంటే బెల్లం రొట్టె కానీ, లేదంటే కనుక బియ్యపిండిలో బెల్లం నీళ్లు పోసి ముద్దలాగా చేసి అది కూడా ఆవుకు పెట్టవచ్చు. ఆ విధంగా కూడా ఏంటంటే కనుక ఆవుని పూజించవచ్చు. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం గమనించుకుంటే ముఖ్యంగా మీకండి ఇక్కడ చూసుకుంటే ఏంటంటే కనుక ఈ నెంబర్ని రాసి మీ దగ్గర పెట్టుకోండి. ఈ నెంబర్ వల్ల ధనం వస్తుంది, ఐశ్వర్యం కలుగుతుంది, అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. మంచి ఫలితాలను అయితే మీరు చూస్తారని చెప్పొచ్చు. కాబట్టి ఈ నెంబర్ని రాసి మీ దగ్గర ఖచ్చితంగా పెట్టుకోండి. ఈ నెంబర్ వల్ల సంపాదన పెరుగుతుంది. ఈ నెంబర్ వల్ల ఐశ్వర్యం లభిస్తుంది. అటు శివపార్వతుల అనుగ్రహంతో పాటు అటు ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈ నెంబరు మీకు చక్కగా ఏంటంటే ఉపయోగపడుతుంది. ఈ నెంబర్ వల్ల మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. అలానే ఈ నెంబర్ ఏంటంటే కనుక ధనం లేని దగ్గర ధనం తెచ్చి పెడుతుందని చెప్పొచ్చు. ఆకర్షించబడేలాగా చేయడానికి ఈ నెంబర్ అనేది చక్కగా పనిచేస్తుంది. కాబట్టి మీరేంటంటే ఇలా ఒక కాగితం అంటే పేపర్ తీసుకుని దానిపైన ఈ నెంబర్ రాయండి. 11155588 రాయండి. ఇది దైవానికి అంకితం చేయబడే నెంబరు. న్యూమరాలజీ ప్రకారం ఈ నెంబర్ చాలా చాలా శక్తివంతమైనది. విశ్వంలో ఏంటంటే కనుక ఈ నెంబర్కి చాలా పవర్ ఉంటుందని చెప్పబడుతుంది. ఈ నెంబర్ వల్ల ఏంటంటే కనుక మంచి జరుగుతుంది. రూపాయి లేని చోట 100 రూపాయలని తెచ్చిపెట్టే నెంబరు. ఈ నెంబరు లక్కీ నెంబర్గా కూడా మీరు భావించుకోవచ్చు. ఈ నెంబరు చాలా పవర్ఫుల్ నెంబరు, దైవానికి చాలా చాలా ఇష్టమైన నెంబర్. కాబట్టి ఈ నెంబర్ వల్ల ఏంటంటే కనుక సంపాదన పెంచుకోవచ్చు, ధనాన్ని 4 దిక్కుల నుంచి ఆకర్షించుకోవచ్చు. ధన సమస్య ఏదైతే ఉంటుందో దాన్ని పోగొట్టుకోవడానికి ఈ నెంబర్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ నెంబర్ని ఖచ్చితంగా రాసేసి మీ దగ్గర ఏంటంటే కనుక పెట్టుకోండి. ఎన్ని రోజులైనా సరే పెట్టొచ్చండి, ఎన్ని రోజులు పెట్టుకున్నా కానీ పర్వాలేదనమాట. ఇక దూర ప్రయాణాలు కూడా పడతాయి. ప్రయాణాలలో కూడా మంచి పరిచయాలు ఏర్పడతాయి. పరిచయాల వల్ల మీకు మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరగదు. ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల ఏంటంటే కనుక మీరు పట్టిందల్లా బంగారం లాగా మారుతుందండి. ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. అనుకూలంగా మార్చుకునేంత శక్తి సామర్థ్యాలు కూడా మీకు ఉన్నాయని చెప్పొచ్చు. చేసే పనులు హ్యాపీగా చేస్తారు, కానీ కొంచెం ఏంటంటే కనుక పనులు అంటే కంప్లీట్ అవ్వట్లేదు, చాలా పెండింగ్లో పనులు ఉన్నాయని ఇతరుల సహాయ సహకారాలు తీసుకుని ఆ పనులు పెండింగ్లో నుంచి కంప్లీట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓవరాల్గా ఈ 3 రోజులు బాగానే ఉంటుంది. జాక్పాట్ కొట్టబోతున్నారని చెప్పాం కదా. అయితే ఇక్కడ ఏంటంటే కనుక మీరు
పెట్టుబడి పెట్టి దాని పరంగా ఏంటంటే కనుక విపరీతంగా డబ్బు సంపాదిస్తారండి. చిట్టి రూపంలో కూడా లాభ పొందుతారండి. ఫైనాన్స్ రూపంలో కూడా లాభ పొందుతారు. అలానే కాకుండా అప్పును తీర్చుకోగలుగుతారని చెప్పొచ్చు. ఇంకా తర్వాత ఏంటంటే గనక మీ వెనక కొంతమంది శత్రువులు ఉన్నారండి. నిజం చెప్పాలంటే గనక వాళ్ళ వల్ల మీరు మోసపోయే అవకాశం అయితే ఉంటుంది. మీరేంటంటే నా ఫ్రెండ్స్ అనుకుంటున్నారు కానీ అందులో కొంతమంది, అందరు కాదు, అందరు ఇలానే ఉన్నారని చెప్పట్లేదు కానీ కొంతమంది ఏంటంటే మీ చుట్టూదా చేరి మిమ్మల్ని బాధ పెట్టాలి, ఇబ్బంది పెట్టాలి, మీకన్నిటికీ కారణం అవ్వాలి, మీరు ఎదగకూడదు, లైఫ్లో ఎదిగితే ఏంటంటే కనుక వాళ్ళకు నచ్చట్లేదు, వాళ్ళు ఏంటంటే కనుక బాగుపడాలి కానీ మీరు బాగుపడకూడదని కోరుకుంటున్నారనమాట. అందుకే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరేంటంటే అధికంగా ఎవరిని నమ్మి ఎవరికి ఎలాంటి పర్సనల్ విషయాలను చెప్పకండి. దానివల్ల మీకు నష్టమే జరుగుతుంది కానీ లాభం అయితే జరగదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే కనుక ఇక్కడ మనం గమనించుకుంటే ముఖ్యంగా చెప్పాలంటే మీకండి ఈ యొక్క ఫ్రెండ్సే ఏంటంటే కనుక చాలా వరకు కూడా బద్ధ శత్రువులండి. మీ ముందు ఒకటి మాట్లాడతారు, మీ వెనక ఇంకొకటి మాట్లాడతారు, మీ ముందు బాగా నటిస్తారు, మీ వెనక ఏంటంటే కనుక మిమ్మల్ని చాలా మాటలు అంటూ ఉంటారనమాట. మీ నుంచి అంటే పర్సనల్ విషయాలను స్వీకరించి వేరే వాళ్లకు చెప్పి బాధ పెడుతూ ఉంటారండి. అదొకటి ఏంటంటే కనుక చూసుకోండి, మిగతాదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలా అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయని చెప్పొచ్చు. ఇక అలానే కాకుండా మీకు కొంచెం విపరీతంగా అండి, అంటే కొంచెమని కాదు ఎక్కువగా నరదిస్తుంటుంది అనమాట. నరదిష్టి ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఏంటంటే కనుక మీరు మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ ఉండండి. అలానే కాకుండా పదే పదే అంటే మీరు ఎక్కువగా ఏంటంటే కనుక కొంచెం మంచిగా రెడీ అయినా కొంతమంది చూసి ఓర్వలేకపోతున్నారు, మిమ్మల్ని బాధ పెట్టాలని చూస్తున్నారు, మీ అంటే ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు కాబట్టి అదొకటి చూసుకోండి. ఎవరిని ఎంత నమ్మాలో అంత నమ్మండి. ఎవరిని కూడా గుట్టిగా నమ్మకండి. నమ్మిన వ్యక్తుల వల్ల ఎప్పుడు మీకు మోసమే జరుగుతుంది, అన్యాయమే జరుగుతుంది. ఎప్పుడు కూడా ఏంటంటే కనుక మీరు మోసపోతున్నారు, నమ్మక ద్రోహులు పెరిగిపోయారు. అలానే కాకుండా అందరూ నా వాళ్ళు అనుకోకండి. ఆ నా వాళ్ళల్లో శత్రువులు ఉన్నారని కూడా మీరు గమనించుకోండి. లేకపోతే మీరు చాలా బాధపడతారు, చాలా ఇబ్బందికి గురవుతారు. అలానే కాకుండా చాలా సమస్యలు క్రియేట్ అవుతాయని చెప్పొచ్చు. కాబట్టి ఎవరిని గుడ్డిగా నమ్మకండి. అలానే అందరూ కూడా నా వాళ్ళు అనుకుంటారు కానీ ఆ నా వాళ్ళల్లో కూడా శత్రువులు ఉన్నారన్నమాట. ఎవరికి కూడా ఇలాంటి పర్సనల్ విషయాన్ని షేర్ చేయకండి. దాని ద్వారా కూడా మీకు ఏంటంటే ఇబ్బంది కలుగుతుందన్నమాట. అంటే ఈరోజు మీరు అంటే బాగున్నారని కూడా ఇతరులతో పంచుకోకండి, బాలేనని కూడా ఎవరితో చెప్పుకోకండి. అలా ఉంటే మీరు లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు అనుకున్న గోల్ని రీచ్ అవుతారు. మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు, నష్టాలు, కష్టాలు లేకుండా మీకు చక్కగా ఉండబోతుందని చెప్పొచ్చండి. చాలా అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. పెద్దగా సమస్యలు లేవు, కాకపోతే చిన్న చిన్న సమస్యలు మిమ్మల్ని ఇరిటేట్ చేస్తాయన్నమాట. ఆ సమస్యల వల్ల కొంచెం ఏంటంటే ఎక్కువగా కోపం రావడం ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి అదొకటి చూసుకోండి. మిగతాదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట.